హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే తెలంగాణలో శివరాత్రికి చేసుకునే సత్తిపిండి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్నలు, బెల్లం, పుట్నాల పప్పు, ఇలాచీ పౌడర్ అండ్ నెయ్యి. ఇప్పుడు దీనికోసం ముందుగా బెల్లం పాకం రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెలో తురిమిన బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగి తీగపాకం వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్నలు వేయించుకోవడానికి మరొక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా మొక్కజొన్నలను కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కలర్ మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. మిక్సీ బౌల్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఈ విధంగా వడకట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులో నెయ్యి, ఇలాచీ పౌడర్, పుట్నాల పప్పు వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే పౌడర్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని కూడా ఇందులో కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది పాకంలో మొత్తం ఉడికి చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సత్తిపిండి లడ్డు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.